వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు జేఎన్టీహెచ్ లేటెస్ట్ అప్డేట్తో మీ ముందుకు వచ్చాను. ఈ అప్డేట్ తెలుసుకునే ముందు ఎవరైతే నాకు ఛానల్ కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక టైం వేస్ట్ చేయకుండా అప్డేట్లోకి వెళ్దాం. అప్డేట్లోకి వెళ్తే ఈరోజు జేఎన్టీయూ సిబిటి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈ సిబిటి నోటిఫికేషన్ వచ్చేసి బీటెక్, బీ ఫార్మసీ, ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇయర్, సెకండ్ సెమిస్టర్ రెగ్యులర్ స్టూడెంట్స్కు ఇవ్వడం జరిగింది. అలాగే ఎవరైతే స్టూడెంట్స్ వేరే యూనివర్సిటీకి వెళ్ళి ప్లస్ అటానమస్ కాలేజెస్కి వెళ్ళి ట్రాన్స్ఫర్ అయ్యి జేఎన్టీయూ అఫిలియేటెడ్ కాలేజెస్లో జాయిన్ అయ్యారో అలాంటి వారికి ఒక అవకాశం ఇవ్వాలి కాబట్టి వారికి, అలాగే స్టూడెంట్స్ ఎవరైతే సబ్స్టిట్యూట్ సబ్జెక్ట్స్ ఆప్ట్ చేస్తున్నారో అలాంటి స్టూడెంట్స్కు ఈ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇక వీరితో పాటు ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే ఎవరైతే స్టూడెంట్స్ ఇంటర్నల్ మార్క్స్ చాలా తక్కువ స్కోర్ చేశారో అలాంటి వారు, అలాగే ఎవరైతే ఇంటర్నల్ మార్క్స్ ఇంప్రూవ్ చేసుకోవాలని అనుకుంటారో అలాంటి వారు ఈ సిబిటి ఎగ్జామినేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఎందుకు నా అనాలసిస్లో ఏంటంటే ఎవరైతే స్టూడెంట్స్ ఫెయిల్ అవుతున్నారో అందులో 20% స్టూడెంట్స్ ఈ ఇంటర్నల్ మార్క్స్ సరిగా లేకపోవడం వల్ల ఫెయిల్ అవుతున్నారు. ఇది ప్రాక్టికల్గా నేను చాలా సంవత్సరాలకు వెళ్ళి చూస్తూ ఉన్నాను. నా అనాలసిస్లో వీరి పర్సంటేజ్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంది. అందుగురించి ప్రతి స్టూడెంట్స్ ఇంటర్నల్ మార్క్స్ని చాలా ఇంపార్టెంట్గా అనుకొని ఇంటర్నల్ మార్క్స్ని ఇంక్రీజ్ చేసుకునే ప్రయత్నం చేయాలి. ఎవరైతే సింగిల్ డిజిట్స్ ఉన్నాయో వారు, అలాగే ఎవరికైతే ఇంటర్నల్ మార్క్స్ 20 బిలో ఉన్నాయో అలాంటి వారు సిబిటి ఎగ్జామ్స్ ప్రయత్నం చేస్తే మీకు పోయేదేమి లేదు. చాలామంది ఇంకొక డౌట్ ఏంటంటే సిబిటి ఎగ్జామ్ రాస్తే ఇప్పుడున్న మార్కుల కన్నా తక్కువ వస్తే ఏంటి, నాకు తక్కువ మార్కులు వస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కదా అని ఆలోచిస్తున్నారు. అలాంటిది ఏముండదు. మీకు హయ్యర్ ఎండ్లో మార్క్స్ వస్తేనే అవి కన్సిడర్ చేస్తారు. లేదు ఇప్పుడున్న మార్కుల కన్నా తక్కువ వస్తే ఇప్పుడు ఎన్ని అయితే మార్కులు ఉన్నాయో అవి కంటిన్యూగా యాజిటీస్గా ఉంచుతారు. కాబట్టి ఒక ప్రయత్నం చేయడంలో తప్పలేదు. స్కోర్ చేయాలి అనుకునే వాళ్ళు కంపల్సరీ సిబిటిని రాయండి. మోర్ దాన్ 20 తెచ్చుకునే ప్రయత్నం చేయండి. ఎవరైతే సింగిల్ డిజిట్స్ అసలు ఇంటర్నల్ మార్క్స్ లేవో వారు కూడా ఈ సిబిటి అపియర్ కావాల్సిందిగా నా అడ్వైస్. సో దీనివల్ల ఏమవుతుంది అంటే ఇంటర్నల్ మార్క్స్ ఎక్కువ స్కోర్ చేస్తే ఎక్స్టర్నల్లో పాస్ కావడం చాలా ఈజీ అవుతుంది. అలాగే ఎవరికైతే ఇంటర్నల్ మార్క్స్ ఆల్రెడీ ఎక్కువ ఉన్నాయో ఇంకా ఇంక్రీజ్ చేసుకుంటే మంచి గ్రేడు తెచ్చుకోవడానికి చాలా అవకాశం ఉంటుంది. అందుగురించి ఇలాంటి ఆపర్చునిటీస్ని ఎవరు మిస్ చేసుకోవద్దని నేను అడ్వైజ్ చేస్తూ ఉన్నాను. ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్ వస్తే ఈ ఎగ్జామ్స్ వచ్చేసి 15th డిసెంబర్ 2020కి వెళ్ళి జరుగుతాయని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ ఎగ్జామినేషన్ ఫీ డేట్స్ వచ్చేసి 16th నవంబర్ 2020కి వెళ్ళి 26th నవంబర్ 2020 వితౌట్ లేట్ ఫీ. విత్ లేట్ ఫీ 100 వచ్చి 27th నవంబర్కి వెళ్ళి 1st డిసెంబర్ 2020 వరకు ఈ ఎగ్జామినేషన్ ఫీని తీసుకోవడం జరుగుతుంది వారి యొక్క కాలేజెస్లో. ఇక ఎగ్జామినేషన్ ఫీ ఏంటంటే ఒక సబ్జెక్టుకు 350, 2 సబ్జెక్ట్స్కు 450, 3 సబ్జెక్ట్స్కు 550, 4 and above సబ్జెక్ట్స్కు 750 ఫీజు ఉంటుంది. ఇక క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్కి వస్తే 25 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రమ్ ఆల్ యూనిట్స్. 45 minutes టైం ఫ్రేమ్ ఉంటుంది. ఈచ్ క్వశ్చన్ వచ్చేసి 1 మార్క్గా డిసైడ్ చేయడం జరిగింది. ఈ సిబిటి ఎగ్జామ్స్ నుంచి ఓన్లీ 1 time ఛాన్స్, మళ్ళీ అవకాశం రాదు. ఒకసారి రెగ్యులర్ ఎగ్జామ్స్లో మీరు సిబిటి అపియర్ కాకుండా ఈ ప్రజెంట్ సెమిస్టర్తో ఇది మీ అవకాశాన్ని అయిపోతుంది. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ప్రీవియస్ సెమిస్టర్ సిబిటి ఎగ్జామ్స్ రాద్దాము, ఇంటర్నల్ మార్క్స్ ఎక్కువ తెచ్చుకుందామన్నా అప్పుడు మీకు ఆ ఎలిజిబిలిటీ ఇవ్వరు. కాబట్టి ఇప్పుడే దాన్ని మిస్ చేయకుండా రిజిస్ట్రేషన్ చేసేసుకొని అపియర్ కావాలని చెప్పేసి నేను చెప్తూ ఉన్నాను. అలాగే ఎగ్జామ్ సెంటర్స్ వచ్చేసి చాలా లిమిటెడ్గా ఉంటాయి. ఎందుకు అంటే ఈ సిబిటి రాసే వాళ్ళు తక్కువగా ఉంటారు కాబట్టి చాలా లిమిటెడ్ ఉంటాయి సెంటర్లు. కొన్ని సిటీ అరౌండ్లో 2-3 సెంటర్స్ మాత్రమే ఇస్తారు. అలాగే ఈ సెంటర్స్ యొక్క డీటెయిల్స్, దీని డీటెయిల్ టైం టేబుల్స్ త్వరలో
పబ్లిష్ చేస్తామని చెప్పేసి కూడా ఇందులో చెప్పడం జరిగింది. ఇది ఈరోజు అప్డేట్. ఈ అప్డేట్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరొక అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్.